నమస్తే. జనసేన పార్టీకి, జనసేన నాయకులకి, పవన్ కళ్యాణ్కి ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. రేపు హైదరాబాద్లో తలపెట్టినటువంటి నవనిర్మాణ సంకల్ప సభ అంటూ తెలంగాణలో రేపు ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారుగా 2000 మందితోటి ఏర్పాటు చేసేటువంటి ఈ సభకు సంబంధించినటువంటి ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో, అంతేకాకుండా అంతకుముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంబంధించినటువంటి వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి రచ్చ నేపథ్యం కావచ్చు, సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు సంధ్యా కన్వెన్షన్, గచ్చిబౌలిలో ఉన్నటువంటి సంధ్యా కన్వెన్షన్లో వీళ్ళు సభ ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టిళ్ళు. ఆల్రెడీ ఏర్పాట్లు సైతం కూడా అయిపోయినాయి. రేపు 3 గంటలకి వీళ్ళ యొక్క కార్యాచరణ అంటే తెలంగాణలో పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలని కులంకుశంగా మాట్లాడుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి సభ. దీన్నే తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అంటూ దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది. సో దీనిపైన మొదటి నుంచి ఒక రకమైనటువంటి ఆందోళనలు, ఒక రకమైనటువంటి ఆవేదనలు, ఒక రకమైనటువంటి ఆక్రోశాలు కనపడతా ఉన్నాయి తెలంగాణ ప్రజల నుంచి. తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని, అక్కడ ఉన్నటువంటి అమరావతిని బాగు చేసుకోర్రి, అక్కడ ఉన్నటువంటి రాజధాని మంచిగా కట్టుకోర్రి, అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులు సరిగ్గా కట్టుకోండి అని ఇప్పటికే కౌంటర్ అటాక్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కానీ అలాగే ప్రతిపక్ష పార్టీని సైతం పవన్ రాకను వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి అనుకోనటువంటి ఒక షాక్. రేపు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ గడ్డపైన హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్నటువంటి నవనిర్మాణ సంకల్ప సభకి హాజరు అయ్యేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే ఈ నవనిర్మాణ సంకల్ప సభకి ఎటువంటి అనుమతి లేదు. ఈ అనుమతిని మేము నిరాకరిస్తున్నామంటూ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ సంబంధించినటువంటి సభ కోసం, ఈ సభను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులకి ఇప్పటికే జనసేన నాయకులు ఎవరైతే తల్లూరి రామ్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి తల్లూరి రామ్ పోలీసులకి అప్పీల్ చేయడం జరిగింది. భద్రత ఏర్పాట్లు కానీ మిగతా సంబంధించినటువంటి బందోబస్తు విషయంలో సహకరించాలంటూ తల్లూరి రామ్ పోలీసులను కోరడంతో ఇటీవల జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే ఉన్నది, అంతేకాకుండా తెలంగాణ వాదుల నుంచి ఎదురవుతున్నటువంటి నిరసనలు కావచ్చు, పవన్ కళ్యాణ్ వచ్చినట్టయితుంటే ఖచ్చితంగా అడ్డుకొని తీర్తామంటూ విద్యార్థి మేధావి సంఘాలంతా కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు పర్మిషన్ని రద్దు చేయడం జరిగింది. రేపు నిర్వహించబోయేటువంటి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకి మేము ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఒకవేళ పర్మిషన్స్ ఇచ్చినట్టయితే తెలంగాణ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, రేపు కొట్లాటలు అవుతాయి. ఒకవేళ కనుక ఇక్కడికి వచ్చి పవన్ తెలంగాణ పైన, తెలంగాణ గడ్డ పైన తెలంగాణని అవమానించేటువంటి తీరుగానో, లేకపోయినట్టు ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గాన్నో, ఉద్యమకారులను ఒకవేళ కనుక అవమానించినటువంటి తీరుగా మాట్లాడినా, ఈ ప్రాంతాన్ని అవమానించేటువంటి తీరుగా మాట్లాడినా కొట్లాటలు అయితే అన్నటువంటి ఒక ఉద్దేశంతో పర్మిషన్స్ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. సో పోలీసుల దగ్గర నుంచి ఒక వ్యతిరేకమైనటువంటి, అంటే ముఖ్యంగా పోలీసులు సభకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ హైకోర్టుకు వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి హైకోర్టులో పర్మిషన్స్ ఉంటుందా లేదా అనేది చూడాలి. సో మొత్తానికైతే పర్మిషన్స్ అయితే రద్దు చేయడం జరిగింది. ఇది ఇటీవల మనం చూసుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానుల యొక్క, జనసేన నాయకుల యొక్క ఆవేశపూరితమైనటువంటి మాటలు కాసేపటి క్రితమే ఇదే సంధ్యా కన్వెన్షన్లో ఈ రేపు మీటింగ్ జరగబోయేటువంటి ఆ స్టేజ్ పైన ఎవరు వస్తాడో, ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండ్రా, దమ్ముంటే అడ్డుకోండ్రా పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానులు, వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు. తెలంగాణ గడ్డ ఏమైనా మీ సొంతమా, మీ అయ్యే జాగిరా అంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇలా ఆంధ్ర నాయకులకి మరి ఏ విధంగా రెడ్ కార్పెట్ వేసేటువంటి వ్యక్తులు ఎవరు? ఇక్కడ ఆంధ్ర నాయకులకు అసలు ఇక్కడ ఏం పని? సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ కావచ్చు, తెలంగాణ పోలీస్ శాఖ కానీ వీళ్ళకి అనుమతి లేదంటూ ఇప్పటికే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. రేపు బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు సభ ఏర్పాట్లని పూర్తి స్థాయిలో వాళ్ళు నిమగ్నం అయిపోవడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్స్ ఇచ్చేదే లేదంటూ వాళ్ళు కొట్టిపారేసినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉన్నది. దానికి సంబంధించినటువంటి సారాంశం ఏంటి, ఎందుకోసం జనసేన పార్టీ ఏర్పాటు చేయబోతా ఉన్నటువంటి
నవనిర్మాణ సంకల్ప సభకి ఎందుకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇదంతా కూడా షేర్లింగంపల్లి జోన్కి వస్తుంది. ప్రొసీడింగ్ ఆఫ్ ద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ షేర్లింగంపల్లి జోన్ సైబరాబాద్. సో ఇదంతా కూడా పోలీస్ షేర్లింగంపల్లి జోన్. సో అప్లికేషన్ ఆఫ్ శ్రీ తల్లూరి రామ్ జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ, ఈయన పర్మిషన్స్ కోసం మరి షేర్లింగం పోలీసులని అప్రోచ్ కావడం జరిగింది. ఈ పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ. సో ఇదంతా కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది, ఎంతమంది పాల్గొంటారు, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అనేది. సో 3 గంటల నుంచి అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు మేము సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. 2000 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారంటూ సో అండ్ సో అని చెప్పేసి మొత్తం ఇదంతా కూడా రాయడం జరిగింది. సో దాంట్లో దీన్ని దృష్టిలో పెట్టుకొని సో ఇక్కడ చాలా అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. దాంట్లో ఒక్కసారి కనుక మనం దీనిలో ఉద్దేశం ఏంటిది, ఎందుకు దీన్ని నిరాకరించాలి అనేది ఒకసారి తెలుగులో చూసినట్టయితే, పోలీస్ శాఖ షేర్లింగంపల్లి జోన్ సైబరాబాద్. విషయం ఏంటిదంటే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తల్లూరి రామ్ 2వ తారీఖు 6 నెల 2026 తేదీన గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు 2000 మంది సభ్యులతో జనసేన సాధకుల అంటే కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు అనుమతి కోరగా ఆ అనుమతిని తిరస్కరించడం జరిగింది. సో దాంట్లో భాగంగా పోలీసులు ఉత్తర్వులు ఏంటిదంటే, మీ వినతి పత్రాన్ని స్వీకరించిన అనంతరం ప్రతిపాదిక సమావేశంపై విచారణ నిర్వహించబడ్డది. విచారణలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారి సమావేశంలో ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు, అనంతరం కేంద్ర హోంమంత్రి జోక్యం తదితర పరిణామాల కారణంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు విభేదాలు పెరిగినట్లు గుర్తించబడ్డది. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన కొన్ని రాజకీయ నాయకులు మరియు జనసేనకు చెందిన నాయకుల తాజా వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని, దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత, నిరసనలు, విద్యార్థి సంఘాలు మరియు కార్యకర్తల సంఘాల నుంచి ప్రతిఘటన ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతిపాదిత సమావేశం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినది కావడంతో భారీగా నిరసనలు, ఆందోళనలు, వాహన రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమావేశం నిర్వహించడం ప్రజాశాంతి భద్రతల నిర్వహణకు అనుకూలంగా కాదని, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శాంతి భద్రతలకు ముప్పు కలిగే అవకాశం ఉందని తెలిపారు. అదనంగా సమావేశ వేదిక యాజమాన్యంతో నిర్వహించిన పరిశీలనలో సుమారు 2000 మంది పాల్గొనే వారికి అవసరమైన ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం లేదని తేలింది. నిర్వాహకులు పార్కింగ్ కోసం పక్కనే ఉన్న భూమిని ఉపయోగించాలని ప్రతిపాదించినప్పటికీ ఆ భూమి ఎఫ్సిఐ సొసైటీ లేఅవుట్కు సంబంధించిన వివాదాస్పద ఆస్తిగా గుర్తించబడ్డది. ఆ స్థలంపై న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్నాయని, కింది క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఈ క్రైమ్ నెంబర్లు అంతా కూడా వేసి పై పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకొని చట్ట వ్యవస్థ, ప్రజాశాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జనసేన సాధకుల సమావేశం నిర్వహించేందుకు కోరిన అనుమతిని తిరస్కరిస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ షేర్లింగంపల్లి జోన్ సైబరాబాద్ ఉత్తర్వుల్లో ఇదంతా కూడా పేర్కొనడం జరిగింది. ఇదే ఈ సంబంధించినటువంటి లెటర్ యొక్క సారాంశం అంతా కూడా. సో ఒక పక్కన ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి అంశం దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా పార్కింగ్ సంబంధించినటువంటి దాంట్లో వచ్చినట్టయితే వాహన రాకపోకలకు ఇబ్బంది అయిపోతుంది, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి ఈ తరుణంలో ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకుల యొక్క రాకని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంతో శాంతి భద్రతలంతా కూడా విఘాతం కలిగేటువంటి ప్రమాదంలో ఉంది. కాబట్టి మేము ఈ యొక్క సభకు సమావేశానికి మేము అనుమతి ఇవ్వట్లేదు అంటూ షేర్లింగంపల్లి సంబంధించినటువంటి పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. సో దాని తర్వాత ఏంటిదనేది కూడా చూడాలి. మొత్తానికి ఒక జనసేనకి 12 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రేపే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్నటువంటి సందర్భంలో రేపే తెలంగాణలోకి పవన్ అడుగు పెట్టడం ఇది సరైంది కాదు అంటూ తెలంగాణ ఉద్యమాన్ని అవమానించేటువంటి తీరుగా, తెలంగాణ అమరుల్ని అవమానించేటువంటి తీరుగా, తెలంగాణ ప్రజల యొక్క దృష్టి అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర కొబ్బరి చెట్ల పైన పడి ఆ కొబ్బరి చెట్లన్నీ కూడా ఎండిపోతున్నాయని, తెలంగాణ వచ్చిన తర్వాత 10-11 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తికి ఇవాళ తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఏ విధంగా ఇక్కడ మరి సవితి తల్లి యొక్క ప్రేమను కనపరుస్తాడు. ఇది అంతా కూడా ఇది తెలంగాణ ప్రజలను అవమానించేటువంటి తీరుగానే ఉంటుంది. తెలంగాణ యొక్క అమరుల యొక్క ఆత్మలకు సైతం కూడా ఘోషిస్తాయంటూ చాలా మంది మాట్లాడినటువంటి తీరు కనబడతా ఉంది. సో మొత్తానికైతే జనసేన తలబెట్టినటువంటి నవనిర్మాణ సంకల్ప సభ మొత్తానికి ఈ రోజు వరకు అయితే రద్దు అయిపోయింది. సో రేపు ఏమైనా ఏమైనా మళ్ళీ కోర్టుకి ఏమైనా వెళ్తే అత్యవసరంగా ఏమైనా ఉత్తర్వులు వస్తాయా లేదని తెలియాలి. కానీ మొత్తానికైతే తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం సైతం కూడా జనసేన పార్టీకి ఒక బిగ్ షాక్ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు.
చూస్తూనే ఉండండి మన తొలి.